1800569144. సో నెంబర్ మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నాను, 1800569144. సో ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అందులో ఎవరెవరు ఉన్నారు, భారతీయులు, అఫ్ కోర్స్ అందరూ భారతీయులే, 169 మంది ఓవరాల్. ఎక్కువగా చూస్తుంటే గనక ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఢిల్లీకి చెందిన వాళ్ళు ఉన్నారా, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ టు, లేదంటే అహ్మదాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి విషయాలు కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రమాదం తర్వాత అక్కడ మొత్తం మంటలు అలుముకున్నాయి. ఆ మంటల్ని కూడా ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 1,00,000 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ట్యాంక్ అది ఆ విమానంది. సో పూర్తిగా ట్యాంక్ మొత్తం పేలిపోయింది కనిపిస్తోంది. ఆ గోడలు ఏదైతే ఆ కాలేజ్ బిల్డింగ్ గోడలు ఉన్నాయో, ఆ గోడల లోపల విమానానికి సంబంధించినటువంటి వీల్ ఏరియా చిక్కుకున్నది. సో వీల్ ఏరియాతో పాటు ఆ టైల్ పార్ట్ ఏదైతే ఉందో, టైల్ పార్ట్ విరిగిపోయి పడిపోయింది. సో కంప్లీట్ విమానం అంటే టైల్ పార్ట్ చిక్కుకొని వదిలేస్తే, అంటే ఇది ఆ విమానం మనం గెస్ చేయొచ్చు. టైల్ పార్ట్ చిక్కున్న దాన్ని బట్టి చూస్తే విమానం ఫ్లై అవుతున్నటువంటి క్రమంలోనే ఈ వీల్ ఏరియా ఏదైతే ఉందో, వీల్ ఏరియా ఈ బిల్డింగ్ కు చిక్కుకున్నది స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటికే ఇంజన్ ఫెయిల్ అయింది, పైలట్స్ కి అర్థమైపోయింది. సో ఇక ఇది ప్రమాదంలో ఇరుక్కున్నామంటూ కూడా వాళ్ళు ఏటీసీకి చెప్పడం జరిగింది. సో అక్కడ ఏమి చేయలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ వీల్ ఏరియా మాత్రం ఆ బిల్డింగ్ లో చిక్కుకుంది. అండ్ మోరోవర్ ఆ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పైన హాస్టల్ భవనం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విజువల్స్ లో చూస్తే గనక అప్పుడే డాక్టర్లు అన్నం తింటున్నారు, ప్లేట్ లో రైస్ పెట్టుకొని, గ్లాసులో వాటర్ పెట్టుకొని అన్నం తింటున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది చూస్తున్నటువంటి విజువల్ చూస్తే గనక. సో వాళ్ళు కూడా ఎంతమంది చనిపోయారు, లేదంటే అందరూ చనిపోయారా, సో ఈ అంశం కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. పర్టికులర్ గా ఉగ్ర కోణాన్ని పదే పదే ఆ కోణంలోనే ఆలోచిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. గతంలో కూడా దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా విమానం ఎవరు కూడా ఎక్కద్దు అనేటువంటి ఒక కామెంట్ కూడా బహిరంగంగా ప్రకటన చేసి మరి ఈ విధంగా చేశారా అనేటువంటి ఒక కోణం కూడా వెలుగు చూస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే గతంలో అంటే ఇట్లాంటి అంశాలు వాస్తవానికి వచ్చాయి. గతంలో పన్నూన్ ఎవరైతే ఉన్నారో సిక్ సంబంధించినటువంటి ఉగ్రవాది, సో ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. 2024లో చేశారు కామెంట్, అంతకు ముందు కూడా కామెంట్ చేశారు. బట్ ఏ రోజు ఎక్కడా కూడా విమానాలు పేల్చిందైతే లేదు. సో విమానాలకు సంబంధించి కొంత సెక్యూర్ గా ఉన్నారు. ఎక్కడ ఎయిర్ ఇండియా విమానాలు కూల్చలేదు, ఎక్కడ ఆయుధపరమైనటువంటి దాడులు కూడా చేయలేదు. బట్ హెచ్చరికలు మాత్రం రావడం జరిగింది. బట్ అంటే గురుపంతత్ సింగ్ పన్ను చేసినటువంటి అంటే ఆయన కామెంట్ ఏంటంటే, సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేతగా ఉన్నటువంటి పన్ను గతంలో 2023లో ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత 2024 చేశారు. ఎయిర్ ఇండియా విమానాలను ఎక్కకూడదు, ఎయిర్ ఇండియా విమానాలను ఏ క్షణమైనా ప్రమాదం జరగవచ్చు, కూల్ చేయొచ్చు అంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అండ్ చెప్పడం జరిగిందని ఎక్కడ ఆచరణలోకి రాలేదు, ఎక్కడ ప్రమాదాలు జరగలేదు. బట్ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం మాత్రం కొంత సీరియస్నెస్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. సో కొంచెం సీరియస్నెస్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఈ ప్రమాదం వెనకాల ఏముంది, కుట్రకూర అనేది బయటికి రావాలి. బట్ ఇది మాత్రం ప్రస్తుతానికి ఇంజన్ ఫెయిల్యూర్, సాంకేతిక లోపంగానే ఇప్పటి వరకు దీన్ని చూస్తున్నాం. సాంకేతిక లోపం కారణంగానే ఈ విమానం కూలిపోయింది మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే నెక్స్ట్ 2వ దశలో ప్రమాదానికి గల కారణాలను, పూర్తి వివరాలను బయట పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడున్నటువంటిది ఇక్కడ ఉగ్రకోణం దిశలో చర్చలు జరగట్లేదు, ఉగ్రకోణం దిశలో ఏం జరగట్లేదు. బట్ కేవలం ఒక సాంకేతిక లోపం మాత్రమే జరిగింది. సాంకేతిక లోపం కారణంగానే 2 ఇంజన్లు ఉంటాయి, ఆ ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు దీంట్లో 100 మందికి పైగా మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. 100 మందికి పైగా మృతదేహాలు బయటకు తీయడం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన విమానంలో ఉన్నారా, తన సంబంధించినటువంటి ఆ టీం ఏదైతే ఉందో, పిఏ టీం ఏదైతే ఉందో, ఆయన అంటున్నారా ఆ విమానం ఎక్కలేదు, ఆయన వేరే విమానంలో వెళ్ళారని చెప్పేసి ఇంకో మాట. బట్ అఫీషియల్ గా ఇంత ప్రమాదం జరిగిన ఇది ఆల్మోస్ట్ 148కి జరిగినటువంటి ప్రమాదం ఇప్పుడు ఆల్మోస్ట్ 424 జరుగుతుంది. అంటే 2 గంటలుగా వస్తోంది. ఇప్పటికీ ఆయన దగ్గర నుంచి ఎట్లాంటి అధికారిక సమాచారం లేదు కాబట్టి సో ఇది అనుమానించాల్సినటువంటి విషయం. ఆయన విమానంలో ఉన్నారనడానికి చాలా బలమైనటువంటి కారణాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఆయనకు సంబంధించినటువంటి అఫీషియల్ గా ఎట్లాంటి ప్రకటన కూడా జరగలేదు.
ప్రమాదం తర్వాత పూర్తిగా అక్కడ కాలిపోయిన బూడిద కనిపిస్తుంది, కాలిన శిథిలాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతం మొత్తం శవాలు చెల్లా చెదురుగా పడినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు కూడా అహ్మదాబాద్ బయలుదేరారు. వాళ్ళిద్దరికి అంటే ఇద్దరు గుజరాత్ వాసులే కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లో ముఖ్యమంత్రిగా పలుమార్లు పనిచేసినటువంటి వ్యక్తి. సో గుజరాత్ తన పట్టున్నటువంటి ప్రాంతం, తన మాతృ భూమి. సో అట్లాంటి ప్రాంతంలో అహ్మదాబాద్ లో ఈ ప్రమాదం జరగడం, సో ప్రధానమంత్రి ఇమీడియట్ గా హుటాహుటిన అక్కడికి బయలుదేరారు, అహ్మదాబాద్ బయలుదేరారు. అటు విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వాళ్ళతోనే ఉన్నారు. మోడీతో అండ్ అమిత్ షాతో పాటు రామ్మోహన్ నాయుడు కూడా వాళ్ళతోనే బయలుదేరి వెళ్లారు. అటు ఇంకోటి సివిల్ హాస్పిటల్ నుంచి, ఆ సివిల్ హాస్పిటల్ దగ్గర పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. అక్కడ ఎంతమంది డాక్టర్లు చనిపోయారు, ఇంకా అందరూ చనిపోయారా, ఇది అంటే పలకడానికే కొంచెం ధైర్యం సరిపోవడం లేదు. బట్ ఎంతమంది చనిపోయారు అనే విషయం మాత్రం అది ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అదే విమానంలో ఉన్నారని కూడా చెప్తున్నారు. తన కుమార్తెను కలవడానికి, తన డాటర్ ని కలవడానికి ఆయన లండన్ వెళ్తున్నారు. ఆయన సీట్ నెంబర్ తో సహా చెప్తున్నారు. ఆయన సీట్ నెంబర్ 12. సో 12వ నెంబర్ సీట్ లో ఆయన ప్రయాణం చేస్తున్నారని మాత్రం ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం. బట్ ఆయన గాయాలయ్యాయా, ఆయనకి ఏమైంది అన్నది మాత్రం ఇంకా పూర్తిగా వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ స్వామి ఓవరాల్ గా చూస్తున్నాం. దీని వెనకాల ప్రస్తుతానికైతే సాంకేతిక సంబంధించినటువంటి లోపాలు ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ పైలట్ సుమిత్ సబర్వాల్ కూడా ఆయన కోడ్ ని వాడడం జరిగింది. అత్యవసర ల్యాండింగ్, ప్రమాదంలో ఉన్నాం, ఇంజన్ ఫెయిల్యూర్, లేదంటే హైజాక్ లాంటి సందర్భాల్లోనే మేడే అనే పదాన్ని 3 సార్లు వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. సో అది ఉచ్చరించారన్నట్టుగా కూడా రికార్డ్స్ లో బయటకు వస్తోంది. సో ఈ ప్రమాదంలో సాంకేతిక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఎయిర్ ఇండియా విమానం అంటేనే చాలా భద్రంగా సురక్షితంగా ఉండేటువంటి విమానం. అట్లాంటి విమానంలో ఇట్లాంటి ఒక భారీ ప్రమాదం జరగడం ఎట్లా చూడాలి స్వామి? ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ఇప్పటికే రంగంలో దిగింది. జరిగిన ఒకవైపు ప్రమాదం పైన దర్యాప్తు అప్పుడే మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా, దర్యాప్తు సంస్థలను కూడా ఇప్పటికి అన్ని రకాలుగా రంగంలో దిగి దర్యాప్తును అయితే మొదలుపెట్టాయి. మీరు అన్నట్టు సుమిత్ సబర్వాల్ ఏదైతే చెప్పినటువంటి విషయం ఉందో, మేడే అనే విషయం ఏదైతే ఉందో, అది ఒకవైపు హైజాక్ సందర్భంగా వాడతారు, లేకపోతే ఫ్లైట్ అత్యంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ల్యాండింగ్ చేయడం కోసం ఇబ్బందికర పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి కోడ్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు. మీరు అన్నట్టు ఒకవైపు జరగాల్సిన విషయం పైన కూడా ఒకవైపు బ్లాక్ బాక్స్ కనుక ఓపెన్ చేస్తే తప్ప మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రంగంలో దిగి, దర్యాప్తు సంస్థల రంగంలో దిగి ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టాయి. 52-53 మంది బ్రిటిష్ జాతీయులు చనిపోవడంతో కూడా బ్రిటన్ ప్రధానమంత్రి, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధానమంత్రి కీవ్ స్మార్టర్ ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు ఇటు పోర్చుగీస్ సంబంధించిన 7 మంది పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడియన్ పౌరులు ఇందులో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. చాలా మంది ఇండియా నుంచి, చాలా మంది ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అధికారికమైనటువంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? అంటే ఇప్పటికే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు జరిగినటువంటి ప్రమాదం పైన పూర్తి స్థాయి సహాయ చర్యలకు ఆదేశించింది. స్థానికంగా ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ ప్రమాదంలో గాయపడ్డ వారికి అత్యుత్తమైనటువంటి చికిత్సను అందించడంతో పాటు ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాలను కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నది. ఒకవైపు జరిగినటువంటి ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలను కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉంటుంది కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కూడా ఇప్పుడు ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవైపు ఈ ప్రమాద తీవ్రత చూస్తే మాత్రం ఫ్లైట్లో ఉన్నవారు అసలు బతికి బట్టగలుగుతారా అనేది కూడా అందరికీ ఒక అనుమానంగా ఉన్నట్టుగా ఉన్నది. ఆ విషయంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవైపు ఫ్లైట్లో ప్రకటించిన వారి మొత్తం బోర్డింగ్ లిస్ట్ అయితే బయటికి ప్రకటించింది సివిలియేషన్ డిపార్ట్మెంట్. ఒకవైపు అన్ని రకాల సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికి ఈ ప్రమాదం సంబంధించిన విషయంలో అన్ని రకాల మెజర్స్ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కేంద్రం నుంచి ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వాళ్ళిద్దరు కూడా గుజరాతీలో, వాళ్ళిద్దరు కూడా ఇప్పటికే అహ్మదాబాద్ నగరానికి బయలుదేరి వెళ్లారు. ఒకవైపు కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఒకవైపు రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి, అండ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్.